హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే ఈరోజు వీడియో ఏంటంటే నేను శనివారం రోజు మార్కెట్కి వెళ్ళినప్పుడు ఏమేమి కూరగాయలు తీసుకొస్తానో చూపిస్తాను కదా. ఈరోజు శనివారం కూరగాయలకి వెళ్ళినప్పుడు ఏం తీసుకొచ్చినాను ఏంటి అనేది చూపిస్తాను. వచ్చేయండి. వచ్చే ముందు అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ చూస్తున్నారు కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అబ్బా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేశారని అయితే ఆశిస్తుంది. ఫస్ట్ నేనైతే ఇంతకుముందు ఫ్రూట్స్ మినిమం ఒక 3 నుండి 4 రకాల ఫ్రూట్స్ తీసుకొచ్చాను వారానికి. కానీ ఈ మధ్యలో బయట చూసేటువంటి ఇన్సిడెంట్స్ ద్వారా నాకైతే ఫ్రూట్స్ తీసుకురావాలంటే చాలా భయంగా ఉంది. ఎందుకంటే ఏ ఫ్రూట్కి ఎలా ఇంజెక్షన్స్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. అందుకని ఇదిగోండి ఈ వాటర్ మిలన్ అనుకోండి, ఎక్కడ చూసినా బొక్కలు ఉంటాయి. అసలు దేన్ని ఎలా మనము భూతద్దంలో పెట్టి చూసినా కనిపించవు కదా సూదితో పెట్టినటువంటి హోల్స్. ఇంకా వాటర్ మిలన్ అయితే ఒక్కటి తీసుకొచ్చి అక్కడికి చాలా ఇష్టం వాటర్ మిలాను. అలా అనేసి వాటర్ మిలన్ తీసుకొచ్చా. కేజీ 25 రూపీస్. ఇది 2.5 kgs ఉంది. ఇంకా వాటర్ మిలన్ తీసుకున్నా కానీ మన వాళ్ళ దగ్గర మాత్రమే తీసుకుంటున్నాను. ఎందుకంటే మనతో పాటు మన పిల్లలు అందరూ మంచిగా ఉండాలి కదా. అందుకని ఫ్రూట్స్ మానేసి వాటి ప్లేస్లో నేను ఏం తీసుకున్నాను అంటే స్ప్రౌట్స్ కానీ లేదంటే స్వీట్ పొటాటో, క్యారెట్, కీరా ఇవి మాత్రమే తింటున్నాం ఈవినింగ్ స్నాక్స్. అవి కాకపోతే ఇంట్లో వేసిన మురుకులు కావచ్చు, లేదంటే ఇంట్లో ఏమైనా స్నాక్స్ చేసి అవి కావచ్చు, అటుకులు కావచ్చు, పేలాలు అలాంటివి తింటున్నాను. కానీ ఇంకా వేరే ఫ్రూట్స్ తేవాలంటే చాలా భయం అనిపిస్తుంది. గ్రేప్స్ తేవాలన్నా అట్లే భయం అనిపిస్తుంది. ఏవి తేవాలన్నా ఫ్రూట్స్ తెచ్చుకొని మనము రోగాన్ని కొని తెచ్చుకుంటున్నామా అనిపిస్తుంది. అందుకనే తేవడం మానేసా. కీర తీసుకొచ్చా. ఒక ప్లేస్లో కీరా కేజీ 50 రూపీస్ ఇచ్చారు. ఇవి ఫ్రెష్గా ఎంత బాగున్నాయి అనేసి కేజీ తీసుకున్నాను. కేజీకి 4, ఇంకో 2 అక్కడ పెట్టేశాను. 6 వచ్చాయి. ఇప్పుడు అక్కడ బయటికి వెళ్ళాలి ఫ్రెండ్స్ని డ్రాప్ చేయడానికి. కీర కట్ చేసి ఇస్తా అంటే కీర వద్దని బిస్కెట్స్ తిన్నారు పిల్లలు. చిన్నతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు వస్తే వాళ్ళు కూడా ఫ్రీ ఏవి తింటే మేము వాళ్ళు కూడా అది ఇస్తాను. నేను మిర్చి బజ్జీ చేసినప్పుడు అవి ఇచ్చా. ఈరోజు కీర అంటే వద్దులే మమ్మీ అన్నారు, వాళ్ళు బిస్కెట్స్ తింటాను. సర్లేని ఇచ్చేసాను. కీర ఇక్కడ కేజీ 50 రూపీస్ ఇచ్చారు. చూపిస్తాను. ఇదిగోండి. దాంతోపాటు సొరకాయ తీసుకొచ్చాను. సొరకాయ వచ్చేసి 30 రూపీస్. ఇదిగోండి ములక్కడలు, ఇది వచ్చేసి 30 రూపీస్. 30 రూపీస్కి 4. ఇది కూడా మనం తెచ్చిన వెజిటేబుల్ అంటే అసలు కూరలు ఏం చేసినా తినట్లేదు. అందుకోసమని వెజిటేబుల్స్ అయితే ఓన్లీ 3 వెజిటేబుల్స్ తీసుకొచ్చాను. 2 బెండకాయ తీసుకొచ్చా. బెండకాయ అయితే 1/2 kg 50 రూపీస్ ఇచ్చారు. ఫ్రెష్గా బాగున్నాయి. తర్వాత ఈ ఒక డ్రమ్ స్టిక్స్, సొరకాయ, అంతే ఈ 3 తీసుకొచ్చాను. కొత్తిమీర వచ్చేసి ఇదిగో చిన్న కట్ట 30 రూపీస్. ఇక్కడ ఎండలు బాగా ఉన్నాయి కదా, వెజిటేబుల్స్ కూడా అంత ఈజీగా గ్రో అవ్వట్లేదు. ఇది 30 రూపీస్. ఫ్రెష్గా ఉందన్నమాట. ఫ్రెష్గా ఉండి మనకి నెక్స్ట్ వీక్ వరకు కూడా మంచిగా ఉంటుంది. తర్వాత వచ్చేసి వాటర్ మిలన్, తర్వాత క్యారెట్, కీర. ఈసారి స్వీట్ కార్న్స్ కూడా అస్సలు బాగాలేవు. స్వీట్ పొటాటోస్ కూడా ఎక్కడ కనిపించలేదన్నమాట. తర్వాత క్యారెట్ 1.5 kg తీసుకొచ్చాను. కీర 1.5 kg తీసుకొచ్చాను. ఇంకా ఫ్రూట్స్ ఏం తీసుకురావట్లేదు అని చెప్పాను కదా, వాటి ప్లేస్లో ఇవైతే తిన్నాం. రోజుకి ఒక క్యారెట్, ఒక కీర తిన్నాం అనుకోండి అయిపోతుంది అనేసి తీసుకొచ్చానమాట. మనము కీర తీసుకున్నప్పుడు కానీ క్యారెట్ తీసుకున్నప్పుడు కానీ ఈ యొక్క క్యారెట్ ఏంటంటే మంచి స్వీట్గా ఉండాలంటే ఆరెంజ్ షేడ్లో ఉంటుంది. అది తీసుకుంటే మంచిగా ఉంటుంది. అక్కడ చూసినప్పుడు ఆరెంజ్ అనిపిస్తుంది కానీ ఇక్కడ చూసి ఇంకొంచెం డిఫరెంట్ షేడింగ్లా అనిపిస్తుంది. ఆరెంజ్ అది వచ్చేసి కొంచెం షైనింగ్ లాగా రావాలి, అప్పుడు మంచి స్వీట్గా ఉంటాయి అనమాట. ఇదిగోండి ఇవి వచ్చేసి 1.5 kg అయితే తీసుకొచ్చాను. ఇదిగోండి కీర కూడా వచ్చేసి ఇదిగోండి ఇలా ఉన్నాయండి. ఫస్ట్ తీసుకున్న దగ్గర ఏమో లైట్ గ్రీన్ కలర్ ఉన్నాయి, ఇవి వచ్చేసి కొంచెం డార్క్ గ్రీన్ కలర్ ఉన్నాయి. ఇదిగోండి ఫస్ట్ తీసుకున్న దగ్గర ఫ్రెష్గా ఉన్నాయి బాగున్నాయి ఇవి తీసుకున్నాయి. ఇవి వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ వస్తాయి. ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్. మనకి వీడియోలో చూస్తే మాత్రం కొంచెం సేమ్ అనిపిస్తుంది కానీ రియల్గా అయితే ఇది కొంచెం లైట్ గ్రీన్, ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ ఉంటుంది అన్నమాట. ఫ్రెష్గా ఉన్న వెజిటేబుల్స్ తీసుకున్నాం అనుకోని మనకి నెక్స్ట్ వీక్ వరకు కూడా మంచిగా ఉంటాయి. అఖిల్కి మెయిన్గా మార్నింగ్ స్నాక్స్ బాక్స్లోకి ఇవ్వడానికి అసలు ఏమీ లేవన్నమాట స్నాక్స్. ఈరోజు అయితే ఏమి ఇచ్చేసి లోటస్ సీడ్స్ ఇచ్చాను. ఇప్పుడు వీటికైతే ఇంజెక్షన్స్ చేయడానికి ఆప్షన్ ఉండదు అన్నట్టు అనుకున్నాను. అట్లనేసి ఫస్ట్ తీసుకున్నప్పుడు 50 రూపీస్ కేజీ ఇచ్చారన్నారు కదా, మళ్ళీ పక్కనే ఆపోజిట్ షాప్లోనే కూరగాయల మార్కెట్లోనే కేజీ 40 అన్నాడు. కేజీన్నర తీసుకుంటే 50 అన్నాడు. 10 రూపాయలే కదా అనేసి కేజీన్నర కీర తీసుకున్నా, మళ్ళీ కేజీన్నర క్యారెట్ తీసుకున్నా. ఆల్రెడీ కేజీ తీసుకున్న కీరనే కదా రోజుకి ఒకటి తిన్నాం అనుకున్న, మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి
ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో మన బాడీని చల్లబరిచేటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి. నిమ్మకాయలు చూస్తే 10 రూపాయలకు ఒకటి ఇంత బుజ్జి బుజ్జిగా ఉన్నాయి. అమ్మ 10 రూపాయలకు ఒకటి కూడా కాదు, 10 రూపాయలకు ఒకటి 10 రూపాయలకు ఒకటైతే 50 రూపాయలకి 5 రావాలి కదా, 4 ఉన్నాయి బుజ్జిగా ఉన్నాయి. వద్దులేని లైట్ తీసుకున్నాను, కీరా క్యారెట్ తీసుకున్నాను కానీ తీసుకొచ్చాను. ఇదిగోండి ఇవి 1 కేజీన్నర తీసుకొచ్చాను. ఫ్రైడ్ రైస్ చేసుకున్నప్పుడు వాడుకోవచ్చు, లేదంటే ఈవినింగ్ స్నాక్ లాగా తిన్నప్పుడు వాడచ్చు, లేదంటే ఇప్పుడు మనం వచ్చేసి ప్యానాలతో బేల్పూరి చేస్తాం కదా అప్పుడైనా వాడుకోవచ్చు. సొరకాయ అయితే అక్కడ దిగింది, ఇక్కడ దిగట్లేదు ఏంది, అక్కడ మంచి దిగింది తెలుసా. 1 సైడ్ దిగుతుంది, 1 సైడ్ దిగట్లేదు. ఎందుకంటే పప్పుచారులకి సొరకాయ వేద్దామని తీసుకొచ్చాను. మా హస్బెండ్ వచ్చేసి ఈ యొక్క డ్రమ్ స్టిక్స్ తినడు, ములక్కాడలు తినరు. అదే సొరకాయ ఉందనుకొని తింటారు. అందుకని ఒకవేళ సొరకాయ ఒక రోజు పప్పుచారులకి వేసి ఇంకొక రోజు సొరకాయ చేస్తే సొరకాయ రొట్టె చేసుకోవచ్చు, లేదు అంటే సొరకాయ పెసరపప్పు వేసుకున్నా బాగుంటుంది, సొరకాయ ఫ్రై చేసుకున్నా బాగుంటుంది. అట్లనేసి తీసుకొచ్చేది. క్యారెట్స్ ఇప్పుడు అఖిల్కి వాటర్ మిలన్ కట్ చేసి ఇంకా మనిషికి 1 కీర తిన్నాం అనుకోండి, ఇంకా నైట్ డిన్నర్ అయితే అయిపోయినట్టే. మెయిన్ ఏంటంటే ఈ రోజుల్లో మనము ఈ యొక్క ఎండ తాకి తట్టుకోవాలి అంటే శీతల పానీయాల కంటే మనం తినేటువంటి ఆహారంలో కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్నటువంటి ఆహారం తీసుకోవాలి. దాంతోపాటు డైరెక్ట్గా వాటర్ అంటే ఎక్కువగా తాగేలాగా చూసుకోవాలి. కేజీన్నరకి ఏమో చూద్దాం. అవైతే 6 వచ్చినాయి కదా, 3, 4, 5, 6, 7, 8, 9 వచ్చాయి. గంటలేండి, అవి 6 వచ్చినట్టు ఇవి 9. కేజీన్నర, కేజీకి 6 వస్తున్నాయి కదా, 6, 3, 9. మార్నింగ్ కంపల్సరీ అఖిల్కి స్నాక్స్ బాక్స్కి ఈ యొక్క హాఫ్ డే స్కూల్స్ కన్నా ముందు ఎగ్జామ్స్ అప్పటి నుండి రోజు కంపల్సరీ 1 కీర పెట్టిస్తున్నాను. 1 కీర బాక్స్లో ఎక్కువైంది అనిపిస్తే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయాక ఈ కీరనే పెట్టేస్తున్నాను అనమాట. అప్పుడు మంచిగా తినేస్తున్నాడు. వద్దు అన్నా కానీ తను రెడీ షూస్ వేసుకొని కింది దిగే లోపల కట్ చేసి చేతిలో పట్టుకొని మిగిలినవి తినిపించేస్తాం. ఎందుకంటే పిల్లలకి మనము ఆరోగ్యకరమైనటువంటి ఆహారం పెట్టేటప్పుడు వాళ్ళకి వద్దు అంటారు. ఎట్లాగో ఏదైనా మంచిది అంటే తినాలనిపించదు కదా, అటో ఇటో తినిపించేసేయాలి. కీర తినేసి మనిషికి 1 క్యారెట్ తిన్నామనుకోండి. పొద్దున్న నుండి ఏమీ తినలే, అసలు ఏమీ తినలే. అంటే సాటర్డే కదా, హనుమాన్ చేసినటువంటి వడమాల ఉంది అనమాట, తెలిసిన వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు. మార్నింగ్ ఆ యొక్క వడమాల ఉంటుంది, వడ పల్లి చెక్కి తినేసాను. లంచ్ బ్రేక్ఫాస్ట్ 2 అంతే. ఇంకా ఈవినింగ్ వచ్చేసి చాయ్ సర్వప్ప తిన్నాను. ఇప్పుడు క్యారెట్ కీర తిన్నామంటే అయిపోతుంది. కవర్స్లో మనము ప్యాక్ చేసేటప్పుడు మధ్యలో గ్యాప్స్ ఉండొద్దు, మంచిగా క్లోజింగ్లా ఉంటే లోపలికి మాయిశ్చర్ పోదు, మంచిగా ఉంటుంది. అఖిల్ వాళ్ళ ఫ్రెండ్లు వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయలేకపోతుంది. పికప్ అఖిలే, డ్రాపింగ్ అఖిలే అన్నమాట. ఇంకా ఆడుకోవడానికి దోస్తులు రావాలిగా, ఆయన దగ్గర సైకిల్ ఏమవుతుంది. వీకెండ్ అయినా చూసాము. ఇవి వచ్చేసి 100, 150, 200, 200, 250, 300, 300 రూపీస్ అయింది ఫ్రెండ్స్. దీంట్లో తీసుకునే అంటే ఏమీ లేదు, రేట్లు మరి అంత ఎక్కువగా ఉంది. కొత్తిమీర అయితే ఒకటి క్లియర్ చేసేసుకొని పెట్టేసుకున్నాం ఫ్రిడ్జ్లో. వీటిని మనము ఇలా కొంచెం దొడ్డుగా ఉంటేనే బాగుంటుంది. అందుకే సన్నగా ఉంటే దాంట్లో ఏమీ ఉండదు, నచ్చదు. నేను ఇలా దొడ్డుగా ఉన్నవి ప్రిఫర్ చేస్తాను. ఇది ముక్కలుగా కట్ చేసి ఒక కవర్లో వేసి పెట్టేస్తాను. అఖిల్ అంటే పోయింది. అఖిల్ ఉంటేనేమో సతాయిస్తాను అనిపిస్తుంది పిల్లలు, లేకపోతేనేమో అయ్యో లేరు పోయింది అనిపిస్తుంది. ఇప్పుడు కలర్ కవర్స్ వస్తుంది కదా, ఆ కలర్ కవర్స్ చూస్తే అసలు వెజిటేబుల్స్ మనము అనిపిస్తుంది. ఇప్పుడు మన ఫ్రిడ్జ్లలో స్టోర్ చేసుకుంటున్నాం కూరగాయలు. ఒకప్పుడు ఫ్రిడ్జ్లో ఏం లేవు కదా, అప్పుడు ఎలా స్టోర్ చేసేవాళ్ళ అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. అప్పుడు ఇంత స్టోరేజ్ అవసరం లేదు కదా. ఈరోజు తెచ్చిన కూరగాయలు ఈ రోజుకి రేపటికి అయిపోతుంది. ఏమైనా ఉంటే పక్కింటి వాళ్ళకి ఇస్తుండే, పక్కింటి వాళ్ళు ఇంట్లో ఏమున్నాయి కూరగాయలు అవి మనం తీసుకునేవాళ్ళం. అప్పుడు షేరింగ్ ఈజ్ కేరింగ్ ఉండేది కదా. ఇప్పుడు ఏం లేదు, షేరింగ్ ఈజ్ కేరింగ్. ఎవరికి అర్థం అయితే ఆడికి అయిపోయాయి. కొత్తిమీర మస్తు ఫ్రెష్గా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఇదిగోండి
మెంతె కూర కంపల్సరీ తెస్తే నాకు ఇక్కడ మెంతె కూర కనిపించలేదు. మనం ఆకుకూరలు తీసుకునేటప్పుడు ఫ్రెష్గా ఉన్న ప్లేస్లో తీసుకుంటే నాటు కొత్తిమీర అనుకునే కానీ కాదు. నాటు కొత్తిమీర అయితే మంచిగా స్మెల్ వస్తుంది. ఇలా కాడలు తీసేసి పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి ఒక 5 మినిట్స్. ఇలా అనేస్తే దీనికి ఉన్నటువంటివి చిన్న చిన్నవి ఏమైనా ఉండి మురిగిపోయిన ఏమైనా ఉంటే పోతాయి. ఇలా చూసి గడ్డి ఏమైనా ఉంటే గడ్డి తీసేస్తే మనము కర్రీలో వేసేటప్పుడు ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఇది ఎక్కువ మళ్ళీ వారం దాకా ఉంటుంది తెలుసా. నేను మొన్న తీసుకొచ్చింది నిన్న దాకా వచ్చింది కొత్తిమీర. అలా మంచి ఎక్కువ రోజుల దాకా వస్తుంది. యాక్చువల్గా ఎప్పుడు కూడా నేను 2 కట్టలు తీసుకొస్తాను. అది 30 రూపాయలు అంటే ఇంకా ధైర్యం కావాలి 2 కట్టలు. సరే ఒక కట్ట సరిపోతాను అనేసి ఒకటే కట్ట తీసుకొచ్చాను. 20 రూపీస్ ఇచ్చినప్పుడు అయితే 2 కట్టలు తీసుకొస్తాను. ఇక్కడ అన్ని కర్రీలలో కొంచెం ఎక్కువగా వేస్తాను. కొత్తిమీర, మెంతి కూర, పుదీనా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. లీఫీ వెజిటేబుల్స్ తింటాం కాబట్టి ఆరోగ్యానికి మంచిది. కర్రీ కూడా టేస్ట్ మంచిగా ఉంటుంది తెలుసా. ఎక్కువగా కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఇలాంటివి వేసుకుంటే. నేను ఈ కూర ఆ కూర ఏం లేదు, ప్రతి కూరలో మెంతి కూర కూడా వేస్తాను. కూరలో ఏంటి ఎగ్ కర్రీ చేసినా దాంట్లో కూడా వేస్తాను. పప్పు చేసినా వేస్తాను, సేమియా చేసినా వేస్తా, మ్యాగీ చేసినా వేస్తాను. దేంటైనా వేస్తే తాలింపులో మంచిగా వేసి ఆ మెంతి కూర వేగాలి. వేగితే మనకి చేదు రాదు, వేగలేదు అనుకుని చేదు వస్తుంది. కొత్తిమీర కూడా వేసుకోవాలి మన తోటలో. ఈ ఎండలకి అసలు ఏవి బతకట్లేదు తెలుసా. చెట్లు బతుకున్నావంటే బతుకున్నా అన్నట్టు ఉన్నాయంటే ఏమీ కాపు వస్తలేదు. నాకే బాధ వేస్తుంది. ఆ కాకరకాయలేమో మొత్తం పండు వారిపోయినాయి. ప్రతి కాకరకాయలు పండు వారిపోతున్నాయి. లేదంటే మన కాకరకాయలు, దొండకాయలు, బెండకాయలు, ఆకుకూరలు ఇవే మస్తు తెలుసా. మనకి వారంలో 1-2 కూరగాయలు తెచ్చుకుంటే మంచిగా సరిపోతుంది. రోజు పప్పుచారు చేసుకుని ఒకసారి 2 సార్లు ఎగ్ కర్రీ చేసుకున్నామా అయిపోతుంది వారం. కానీ వంకాయలు వస్తలేవు, బెండకాయలు వస్తలేవు, దొండకాయలు కూడా వస్తలేవు. కాకరకాయలు మంచిగా వచ్చినప్పుడు 2 కాకరకాయలు వచ్చినా మంచిగా సరిపోతుంది కాకరకాయ చారు చేసుకుంటూ. ఇప్పుడు ఏంటి 50 కాయల దాకా వచ్చాయి. అబ్బాయి ఏంటబ్బా ఈసారి ఇన్ని కాయలు వచ్చాయి, మనతో పాటు ఇంట్లో కిరాయిలోకి అలా కూడా ఇచ్చేయచ్చు అనుకుంది. ఒక్క కాయ కూడా రాలేదు, అన్నీ పండు పడిపోయినాయి. అట్లుంది పరిస్థితి. ఆర్గానిక్ చేస్తే టేస్ట్ బాగుంటాయి తెలుసా. 1-2 కాయలైనా ఇంత పెద్దగా వస్తున్నాయి తెలుసా కాకరకాయలు. ఇంత అంటే దీనికి డబల్ వస్తుంది తెలుసా కాయ. లోపల అసలు ముద్రిపోకపోతుంది, మంచిగా ఉంటుంది. నాకైతే ఈ మధ్యలో బాగా అర్థమవుతుంది ఏంటంటే మనకు నోరు లేకపోతే మనం బతకలేము. మనము టైం వచ్చినప్పుడు అవసరం ఉన్నప్పుడు మన నోరుకు పని చెప్తేనే ఈ సొసైటీలో బతుకుతాము. ఇంతకుముందు ఎందుకు ఊరికే అందరితో తలనొప్పి, ఎవరి ఇలా పోతే మనకి ఎందుకు, మొత్తుకోనిలే, మనకు అవసరం లేనప్పుడు ఊరుకోవాలి. కానీ మనం ఫోన్లేని వదిలేసే మనకి చేత కాదనుకున్నాం తెలుసా. మనకి ఎక్కడ అవసరం అక్కడ మనం నోరు ఇప్పాలి, ఇప్పితేనే బతుకుతాం. నోరు ఇప్పకపోతే బతకలేదు. అందరూ నా మోడే అనుకుని అస్సలు బతకలేదు. ఇవన్నీ ఇలా తెంపేసి మంచిగా ఏంటని సర్దిస్తే పని అయిపోతుంది. మనం కూరగాయల దగ్గర కూర్చున్నామంటే మార్కెట్కి లేదని అన్నీ ఎక్కడెక్కడ సర్దేసుకున్నాం అనుకోండి మళ్ళీ వారం వరకు నీట్గా ఉంటాయి. ఆ తర్వాత సదురుదాంలే అని ఫ్రిడ్జ్లో పెట్టేసినాం అనుకోండి ఇక వాటి ఇవన్న కొత్తిమీర ఈ పచ్చిమిర్చి కాలం దీన్ని గట్లయిందన్నమాట పరిస్థితి. చేస్తాము అనుకుంటే ముందు పోతా, ఇతరులే అనుకుంటే అదే పోతుంది. పచ్చిమిర్చి ఈ పచ్చిమిర్చి చెట్టు ఉంది, బాకీలు వస్తున్నాయి. అప్పట్లో మనసులో అనుకుంటున్నాను వచ్చేసారి. ఇంటినే రోజులు బాగానే బయటకు వెళ్తే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. స్నానం చేసాపు చూసినావా? చూడలేదు. ఎంతసేపు అని వెయిట్ జరిగి ఇంతసేపు అట్టే పోతే చెప్పేస్తా. ఉన్న 10 నిమిషాలు ఇంకా వస్తలేదని వచ్చేసా. ఉన్నాయి కుక్కలు వెళ్ళిపోయినాయి, కుక్కలు కూడా వెళ్ళిపోయినాయి. మరి ఎట్లా వచ్చినా అది వెయిట్ చేసిన నీకోసం.
అర్థమైపోయింది వెనుకలు వస్తుంది జరా డీప్ తిప్పిన బట్ అర్థం కాలేదు చేసుకున్నాను. స్నానం చేసేటప్పుడు క్యారెట్ కిలో కట్ చేసుకుని నాకు వద్దు. సరే స్నానం సరే స్నానం చేసి ఏంది అట్లా కట్ చేసి కట్ చేయించుకొని తీసుకొచ్చాను నాన్న. ఎందుకు లోపల మంచిగా ఉందా లేదా చెక్ చేస్తారనమాట. ఇట్లా కట్ చేసి అదే చూపించాలి ఇద్దరు ఇట్లా చేస్తారని అట్లా చేయించారు అని స్నానం చేసాపు. ఇప్పుడు మిగిలినది కట్ చేయలేదు కదా, అంత డ్రై అయిపోతే నాకు ఒక నైఫ్ ఒక 2 కవర్స్ ఇవ్వదు. చేసి అక్కి చేత కనుకొచ్చుకోవాలి కదా, నేను కూరగాయలు సదిరేసి